Raj. రాజేంద్ర నగర్ దగ్గరలో అది కూడా కిస్మత్పూర్ ఇప్పుడిప్పుడే మనకు తెలుసు ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా అండర్ పాస్ బ్రిడ్జెస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు కిస్మత్పూర్ దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్ కింద ఒక మృతదేహం అది కూడా పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో నగ్నంగా ఉంది అని నిన్న రాజేంద్ర నగర్ పిఎస్ కి ఒక కాల్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుట్న ఆ ప్లేస్ కి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ దగ్గరలో ఒక కళ్ళు కాంపౌండ్ కూడా ఉంది. అట్లాగే ఇంకొంచెం దూరంలో మనకు స్పష్టంగా ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఈ హౌజెస్ ఏవైతే ఉంటాయో, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అట్లాంటి ప్రాంతాల్లో మనకు తెలుసు ఇంకా కూడా అక్కడక్కడ మాత్రమే ఇల్లు ఉన్నాయి, ఇంకా పూర్తిగా ఇళ్ళు కూడా లేవన్నమాట. అంటే జనాలు తిరిగేటటువంటి ప్రాంతం డెఫినెట్లీ కాదు. పూర్తిగా చెట్ల పొదలు కావచ్చు, అక్కడక్కడ విసిరేసినట్టు ఇళ్ళు కావచ్చు, ఆ తర్వాత కళ్ళు కాంపౌండ్ కావచ్చు అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్లేస్లో ఆ కూతవేటు దూరంలో కళ్ళు కాంపౌండ్ కి దగ్గరలో 200 మీటర్లు ఉంటుందేమో జస్ట్ ఆ కళ్ళు కాంపౌండ్ కి. అట్లాగే ఈ మహిళ మృతదేహం ఎక్కడైతే దొరికిందో అక్కడ పూర్తిగా ఆమె కుళ్ళిపోయిన స్థితిలో, పూర్తిగా ఆమెను కాల్ చేసినటువంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని అయితే కనుగొన్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అసలు ఏం జరిగింది ఏంటి, అసలు మిస్సింగ్ కేసెస్ ఏమైనా నమోదయ్యాయా, ఈ మహిళ ఎవరై ఉండొచ్చు ఏంటి అనేది కూడా దగ్గరలో ఉన్నటువంటి పిఎస్లందరికీ కాంటాక్ట్ చేసినప్పుడు ఆఘాపురాకు సంబంధించిన పిఎస్ లో ఒక మిస్సింగ్ కేసు నమోదైంది 2 రోజుల క్రితం. అది బేగం అనే ఆవిడ అంటే ఆ పేరుతోని మిస్సింగ్ కేస్ కంప్లైంట్ రైజ్ అయింది. అది కూడా స్వయంగా వాళ్ళ భర్తనే ఇట్లా మా భార్య తప్పిపోయింది, 2 రోజుల నుంచి కనిపించట్లేదు, ఆమెకు తాగే అలవాటు ఉంది, చాలా పెద్ద ఎత్తున కళ్ళు తాగుతుంది అనేటువంటిది కంప్లైంట్ లో, అంటే ఆమె ఎందుకు ఎక్కడికి వెళ్ళుంటది అనేసి కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భర్త చెప్పినటువంటి విషయాల ఆధారంగా అక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది. ఇక్కడనేమో ఒక లేడీ, అది కూడా 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆవిడ మృతదేహం అక్కడ పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో పడి ఉండడం. దీంతో లింక్ చూసినప్పుడు పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఆ ఆఘాపురలో మిస్ అయినటువంటి ఈ బేగం అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆమె మృతదేహమే అయి ఉండొచ్చు అనేసి కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి చూయించే ప్రయత్నం చేసిండ్రు, ఈమెనైనా గుర్తుపట్టండి అనేటువంటిది. కానీ పూర్తిగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో, కాలిపోయినటువంటి స్థితిలో, గుర్తుపట్టరానంతగా అత్యంత ఘోరమైన దయనీయమైన పరిస్థితిలో ఆ మృతదేహం ఉండడంతో వాళ్ళ భర్త కూడా గుర్తుపట్టలేనంతగా దారుణమైన స్థితిలో అక్కడ ఆ మృతదేహాన్ని కనుగొనడం జరిగింది. కానీ అక్కడ దగ్గరలో చూసినప్పుడు కింద అంటే ఈ నల్ల ప్యాంట్ ఏదైతే ఉంటుందో అదొకటి దొరికింది. అట్లాగే పైన స్కార్ఫ్ కూడా బ్లాక్ కలర్ స్కార్ఫ్ దొరికింది. మనకు తెలుసు కదా, బేగం అంటేనే మనకు అర్థమవుతోంది ముస్లిం కి సంబంధించిన మహిళ కాబట్టి ఈ మిస్సింగ్ కేస్, అట్లాగే ఇక్కడ చనిపోయిన ఆవిడ కూడా ఒకళ్ళే అయి ఉండొచ్చు అని ఇప్పుడు ఆ దిశగానే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ ఆటోలో తీసుకొచ్చి ఆమెని అక్కడ కాల్ చేసినట్టుగా చెప్తున్నారు. దానికంటే ముందు ఈమె మీద అత్యాచారం కూడా ఏదైనా జరుగుంటుందా అనేటువంటిది కూడా పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా మృతదేహం గుర్తుపట్టరానంత కాకుండా అసలు కనీసం ఒక నూలు పోగు లేకుండా బట్టలు లేనటువంటి పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని కనుగొన్నారు. సో ఇంత దారుణంగా అత్యంత ఘోరంగా చంపింది ఎవరు, ఇంత కసి ఆర్ కక్ష ఎవరికి ఉంది అనే కోణంలో కూడా ఇప్పుడు భర్తని క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే ఆఘాపురాకు చెందినటువంటి ఆమె ఇప్పుడు కిస్మత్పూర్ కి ఎందుకు వచ్చింది? నిజంగా కళ్ళు తాగే పరిస్థితి ఉంటే మరి అక్కడ కళ్ళు కాంపౌండ్ ఉంది కాబట్టి ఆ ఓనర్ ని అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు అసలు లేడీస్ రారండి, ఇక్కడికి ఎవరు వచ్చి తాగరు, సో మా వద్ద 2 రోజులు కాదు 3 రోజులు కాదు నెల రోజులు మేము పెట్టినప్పటి నుంచి కూడా ఎవరు రారు, ఇక్కడ కేవలం ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అందులో పనిచేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు, ఆ తర్వాత ఇక్కడ నుంచి పాస్ ఆన్ అవుతూ వెళ్తుంటారు తప్పించి ఎవరు కూడా మా కళ్ళు కాంపౌండ్ కి వచ్చి తాగిన సిచ్యువేషన్ అయితే లేదు అనేటువంటి మాట ఈ కళ్ళు కాంపౌండ్ కి సంబంధించిన వ్యక్తి అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు హత్య చేసింది ఎవరు, ఆటోలో తీసుకొచ్చింది ఎవరు, అక్కడ ఏమి జరుగుంటుంది, 2 రోజుల క్రితం చంపాల్సిన స్థితిలో
ఎందుకు వచ్చింది, అట్లాగే ఈమెను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు సీసీ ఫుటేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున కీలకంగా కాబోతోంది. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి అంత లాంగ్ ఉన్నప్పటికీ కూడా ఆ సీసీ కెమెరాలే ఇప్పుడు పోలీసులకి ఆధారం కాబోతోంది. అట్లాగే ఇప్పుడు కల్లు కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఆధారం కాబోతోంది. సో సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా వీళ్ళు నిన్నటి నుంచి కూడా గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సీసీ కెమెరాని చెక్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం నుంచి కూడా సీసీ కెమెరాస్ అన్నిటినీ చెక్ చేస్తున్నారు. ఆ పరిసరాల్లో ఎవరు తిరుగుంటారు, అట్లాగే ఈ మహిళ ఎక్కడైతే ఆగాపురా దగ్గర నుంచి ఇప్పుడు కిస్మత్పూర్ వరకు ఏం జరుగుంటుంది, ఆ అన్ని సీసీ కెమెరాస్ ని అట్లాగే ఆమెను ఆటోలో తీసుకొచ్చి ఇదంతా చేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ ఆటో నెంబర్ ఎంత, ఈ ఆటో 2 రోజుల క్రితం నుంచి ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ ఆగింది, ఎవరెవరు ప్రయాణం చేశారు అన్నిటిని కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ని తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఒక మహిళ మృతదేహం బ్రిడ్జి కింద కనిపించింది. అది కూడా పూర్తి స్థాయిలో కుళ్ళిపోయిన స్థితిలో, కాలిపోయిన స్థితిలో అన్న తర్వాత చాలా మంది దిశ ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తున్నారు. దిశ ఇన్సిడెంట్ కూడా చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు పూర్తిగా ఈ లారీకి సంబంధించిన డ్రైవర్సే ఇదంతా చేశారు అని తర్వాత బయటపడింది. సో ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా జరుగుంటుందా, ఇక్కడ కూడా అట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా రిపీట్ అయ్యిందా అని పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. కానీ రాజేంద్ర నగర్ పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేసుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ట్రేస్ చేసి పట్టుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది అని చెప్పొచ్చు. కానీ 3 రోజుల మిస్సింగ్ కేసు లాస్ట్కి వస్తే ఎవరో అక్కడ కులిపోయిన స్థితిలో మృతదేహం పడి ఉంది అని ఆ పిఎస్ కి ఫోన్ చేస్తే కానీ ఇప్పుడు ఆ మిస్సింగ్ కేసు అట్లాగే మర్డర్ ఈ 2 కూడా లింకప్ చేస్తూ పోలీసులు అయితే కేసుని ట్రేస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా. ఎందుకంటే అక్కడ చాలా మంది మహిళలు కూడా ఈ పనులు చేయడానికని అటు ఇటు వెళ్తూ ఉంటారు, ఆ రహదారిని వాడుతూ ఉంటారు. దీంతో మహిళ అక్కడ చనిపోయిన స్థితిలో ఒక మృతదేహం బయటపడ్డ తర్వాత వాళ్ళైతే భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి ప్లేసెస్ లో కూడా పోలీసుల పహారా పెంచాలి అని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.